ఇలా చేయాలి సార్. రోజు మీరు ఇలా చేస్తుంటే మీరు ఎంత గ్లామర్ వస్తారో మీకే తెలియదు సార్. నిజంగానే అంత గ్లామర్ గా ఉన్నానయ్యా? మీ గ్లామర్ మీకు తెలియదు సార్. సార్ ఒక్కసారి ఇలా చేయండి, అలా ఆకాశం చూడండి. ఆకాశం బాగుంది కదా సార్? యా, ఇట్స్ బ్లూ. అయితే నేల చూస్తూ పరిగెత్తండి. సార్ మీ పర్స్ పడేసుకున్నారు. ఇచ్చేయి. ఓ థ్యాంక్ యూ మ్యాన్. కొంచెం పొట్ట తగ్గిందా? ఎలా ఏంటి సార్ ఫుడ్ కొట్టారు? లేకపోతే ఏంట్రా చిన్న వయసులో ఈ పని? ఈ పనులు చేయించేది వయసు కాదు సార్, ఆకలి. ఈ చిన్న చేతుల మీద ఓ పెద్ద ప్రాణాన్ని బతికించాలి సార్. నేను చాలా చోట్ల కష్టపడి పనిచేశాను సార్. ఒకరోజు ఓ కొట్లో ఓనర్ గారు అబ్బాయి దొంగతనం చేస్తే నేనే దొంగతనం చేశానని కొట్టారు సార్. కళ్ళు తిరుగుతున్నాయి, కొట్టొద్దని కాళ్ళు పట్టుకున్నాను సార్. వీధిలో వాళ్ళు కూడా వచ్చి నన్ను కొట్టారు సార్. అప్పుడు అందరు నన్ను దొంగ దొంగ అన్నారు సార్. అప్పటి నుంచి ఇదే బెటర్ అనిపించింది. అసలు తప్పు చేయండి ఎవరు సార్? మీరేం తప్పు చేయలేదా? చెప్పండి చూద్దాం. నేను చేసేది మీకు తప్పు కావచ్చు, మీరు చేసేది నాకు తప్పు కావచ్చు, కానీ ఎవరు చేసేది వాళ్ళకి కరెక్ట్ సార్. వస్తాం సార్. జార్జ్ ఎక్కడ? మాకు తెలియదు. పెద్ద ఆయన పైన ఉన్నారు, ఆయనకి తెలుసు. మళ్ళీ కల్లోకి వచ్చావా? థ్యాంక్స్. నేనేమి భయపడ్ను, ఇది కళ నాకు బాగా తెలుసు. జార్జ్ ఈ రోజు నా చేతిలో చావబోతున్నాడు. ఆహా, చంపుకో చంపుకో, ఇది కలే కదా. ఒకడిని నీకు చెప్పకుండా చంపాను, ఇప్పుడు ఇంకొకడిని నీకు చెప్పి చంపబోతున్నాను. నీకు చేతనైంది చేసుకో. కళ, ఇది కళ. ఆన్ని అండర్ గ్రౌండ్ లో ఎట్టాను, అది స్కైలాండ్ క్లబ్ లో. వెళ్ళి నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ఆని నువ్వేమీ చేయలేవు. ఎందుకంటే ఇది కళ కదురా బాబు, కళ కలే. కాల్లో కొడితే నెత్తురు వచ్చిందంటే అబ్బా. సార్ ఇది కళ కాదు సార్, నిజం సార్. వాడు మా కళ్ళ ముందు వచ్చి మిమ్మల్ని కొట్టెళ్ళాడు సార్. కళ కాదా? కొట్టు. థ్యాంక్స్. ఏది కలో ఏది నిజమో తెలియక నా మస్తిష్కం పగిలిపోతుందిరా బాబు. కళ అనుకున్నాడు, అడగకుండా జాడ్చిగట్టు చెప్పేశారా. అయిపోయాడురా. హలో, అశోక్ గారికి తెలిసిపోయింది. చిన్నగా అక్కడికే బయలుదేరాడు. పారిపోరా బాబు, పారిపోరా. డోంట్ వరీ, రాకపోతే బతుకుతాడు, వస్తే చస్తాడు. వాడి గురించి మీరేం భయపడకండి సార్. రోడ్డు మీద చాలా గొడవగా ఉంది. అశోక్ ఎవరిని తరుగుతున్నాడు. ఓవర్. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు అతన్నే ఫాలో అవుతుండాలి. ఓవర్. డోంట్ మూవ్. ఎలా ఉంది నా లిరిక్? అమ్మో నువ్వా? ఎన్ని పర్సులు కొనుక్కోవాలా నేను? ఇతరుల పర్సులు పోతే పోలీసులు చెప్పుకుంటారు, పోలీసుల పర్సు పోతే ఎవరికి చెప్పుకుంటారా?
ఇతరుల జోబులు కొట్టి దొరికిపోతే మిమ్మల్ని బ్రతిమాలుకోవాలి, వాళ్ళని బ్రతిమాలుకోవాలి. అదే మీ పర్సు కొట్టేసాను అనుకోండి, మీ పర్సు నుంచి సగం మీకు ఇచ్చేస్తే అప్పుడు మీరే నన్ను వదిలేస్తారు. మేడం ఒకసారి వెళ్ళిపో వెళ్ళిపో. నమస్తే మేడం. అతను ఎక్కడ? ఎవరు? అశోక్. వాడు పైకి వెళ్ళాడు. ఏ పైకి వెళ్ళాడు? ఇటే వెళ్ళాడు మేడం, 100%. వాడు నా చేతిలో నుంచి తీసుకున్న తుపాకీ ఒరిజినలే, కానీ బుల్లెట్సే డమ్మీ. మీ చట్టం ఒక నేరస్తుడిని ఉరి తీస్తే అది శిక్ష, మేము నేరానికి శిక్ష విధిస్తే అది కక్ష. మా చేతులతో కాలిస్తే అది దౌర్జన్యం, మీ చేతులతో కాలిస్తే అది కర్తవ్యం. అందుకే చట్టబద్ధమైన మీ బుల్లెట్స్ తోనే నా విరోధిని కాల్చాను. లేదు, కాల్చేలా చేశాను. నా జీవితంలో పాలు పంచుకుంటావో లేదో గాని నా పగలో పాలు పంచుకున్నందుకు థ్యాంక్స్. నో, ఐ డోంట్ వాంట్ ఎనీ ఎక్స్ప్లెనేషన్స్. అతన్ని కాల్చి చంపటం నువ్వు చేసిన పొరపాటు, తొందరపాటు. ఎస్. నో సార్, అత్యవసరం అనిపించింది, కాల్చాను. అనుకున్నది చేయడమే కాదు నీ డ్యూటీ, మా అనుమతి తీసుకుని ప్రవర్తించడం కూడా నీ డ్యూటీ. నీ ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకొని కనబడిన వాడినల్లా కాల్చేస్తుంటే ప్రజల దృష్టిలో పోలీసులందరూ గూండాలవుతారు. సారీ సార్, మన డిపార్ట్మెంట్ ని కించపరచడానికి అతన్ని కాల్చలేదు. అప్పటి పరిస్థితిని బట్టి ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. మిస్ విజయ, ఒకప్పుడు నీ ధైర్యాన్ని, సిన్సియారిటీని అభినందించి బాధ్యతలు అప్పగించాను. బట్ బాధ్యతలు మర్చిపోయి ప్రవర్తిస్తావని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక నుంచి నా పర్మిషన్ లేకుండా ఏ నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదు. విజయ, ఇక్కడికి ఎందుకు వచ్చావు? మళ్ళీ నీ క్రిమినల్ బ్రెయిన్ కి పదును పెట్టి నా చేత ఇంకో హత్య చేయించడానికా? అశోక్, నువ్వేదో సాధించానని విర్రవీగిపోతున్నావేమో. దౌర్జన్యం ఎంతో కాలం సాగదు. ఇది ఎప్పటి నుంచో వింటున్న పాత మాట. చివరికి గెలిచేది న్యాయమే. అయితే నేనే గెలుస్తాను. అశోక్, విజయ, నా ఉద్రేకాల్ని, కక్షల్ని పక్కన పెట్టి అద్దెంట్లో నువ్వు ఇచ్చిన అప్పుతో ఆనందంగా నవ్వుతూ బతికిన ఆనాటి అశోక్ గా నీతో మాట్లాడాలని వచ్చాను. ఈరోజు జూలై 5th. ఏ ఈ రోజు ఇంకో హత్య చేస్తానని చెప్పడానికి వచ్చావా? కాదు, నీ పుట్టినరోజుని చెప్పడానికి వచ్చాను. ఏంటి దిబ్బరొట్టి? ఇది దిబ్బ రొట్టె కాదు, నా మనసులో ఉన్న ప్రేమంతా రుబ్బి వేసిన ప్రేమ రొట్టె. సాటి రాదు దీనికి ఏకేకు అని చెప్పాడు ఒక మొహమ్మద్ షేకు. ఇదిగో చాకు, ఇంకా ఆలస్యం చేయబాకు, పక్కింట్లో కోసిన ఈ గులాబీ నీకు. ఇన్ని కష్టాలు నా బర్త్డే చేయాలా అశోక్? ఇష్టాలున్న చోట కష్టాలుండవే నా గులాబీ రేకు. ఇంకా ఆలస్యం చేయబాకు, కోసే ఈ కేకు, ఎందుకంటే నా ఆకలికి ఇదే బ్రేకు.
పొద్దున్నే పుట్టింది చందమామ మొగ్గల్లే విచ్చింది ముద్దు గుమ్మ మౌనంలో పుట్టావ గీతికా స్నేహంతో మీటావ మెల్లగా తొలి పొద్దంటి అందాలు ఈనాడు నిద్రలేచి ముత్యాల ముగ్గులు పెట్టి వన్నెల వాకిట్లో పొద్దున్నే పుట్టింది చందమామ మొగ్గల్లే విచ్చింది ముద్దు గుమ్మ పట్టాలో నలుగెట్ట పెట్టాలో లాలెట్ట పోయాలో ఎమ్మ ఓ రబ్బరు బొమ్మ లాలించేదెట్ట చెప్పమ్మా మొగ్గంటి బుగ్గల్లో అగ్గిల్లి సిగ్గుస్తే జాబిల్లిని రప్పించాలయ్యో ఓ ముద్దుల కన్నా కౌగిట్లో జోకొట్టాలయ్యో నా కంటి పాపల్లో బుయ్యాల వెయ్యాలా ఈ కొంటె పాపాయికి ముందు మునుపు లేని ఈ పొద్దుటి వెన్నెల ఆదరలో ముద్దు మురిపాలన్నీ పండించే గట్టాగో ఇక ఏ పేరు పెట్టాలో ఇన్నాళ్ళు ఎరగని ఈ కొంటె చక్కిలి గిద్దల ఉక్కిరి దిక్కిరికి పొద్దున్నే పుట్టింది చందమామ మొగ్గల్లే విచ్చింది ముద్దు గుమ్మ నీకోసం పుట్టాను నిలువెల్లా పూసాను గుండెల్లో గూడే కట్టాను నా బంగారు గువ్వ గుమ్మంలో చూపులు కట్టాను నేనేస్తం కట్టాను నీ దారే పట్టాను కళ్ళల్లో కాపురం ఉంటాను నా పచ్చని కొమ్మ పొమ్మన్న పగ్గకి పోలేను శృంగార స్నేహాల సంఖ్యలు వెయ్యాలా సింగారి చిందాటతో ఉరికే గోదారంటి నా ఉడుకు దుడుకు తగ్గించి కొంగున కట్టేసే నీ కిటుకేదో చెప్పమ్మా పసి పరువాలు చూస్తుంటే బరువైన కన్నుల్లో పగలేదో రేదో తెలియదు లేవయ్యా పొద్దున్నే పుట్టింది చందమామ మొగ్గల్లే నిచ్చింది ముద్దు గుమ్మ మౌనంలో పుట్టావ గీతికా స్నేహంతో మీటావ మెల్లగా